15 సంవత్సరాల తర్వాత కిర్లంపూడి శ్రీ కొక్కండ రామశాస్త్రిరావు పంతులు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2009-2010 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా ఒకరినొకరు పలకరించుకుని ఆత్మీయంగా కలుసుకుని పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకున్నారు. వారి వారి వృత్తులు పరిచయం చేసుకుని చదువుకున్న పాఠశాలలో 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఆటపాటలతో వారు రోజంతా సంతోషంగా తోటి మిత్రులతో గడిపారు. అనంతరం విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సత్కరించి కృతజ్ఞత అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా దాడి సూరిబాబు మాస్టర్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతోమందిని ఉన్నత స్థాయిలో నిలబెట్టిన కిర్లంపూడి ఉన్నత పాఠశాల ప్రాంగణంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు ఎంతైనా అవసరం ఉందన్నారు. ఉపాధ్యాయులు సుబ్బారావు మాస్టారు, రామకృష్ణ మాస్టారు మాట్లాడుతూ 15 సంవత్సరాలు తర్వాత కూడా మమ్మల్ని గుర్తించి సత్కారం చేసి గౌరవించిన విద్యార్థులందరికీ తమ ఆశీస్సులు అందించారు. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన విద్యాబుద్ధులు నేర్పిన గురువులందరికీ పూర్వ విద్యార్థుల తరపున ముల్లెడి సాంబశివ, విక్రమ్ పాదాభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అడప రామకృష్ణ, వేణుగోపాలరావు, సుబ్బారావు, రాజారావు, కోటేశ్వరరావు, సాయి, భాష్యం, సుభాషిణి, శేషకుమారి, ఉమామహేశ్వరి, పద్మ, ప్రకాశ్వరరావు, పెద్దిరాజు తదితరులను ఘనంగా సన్మానించారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికకు వచ్చేసిన మా ఉపాధ్యాయులకి, ఉపాధ్యాయురాలకి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకోవడం అంటే ఇది చిన్న విషయం కాదు. ఎంతోమందిని గ్యాదర్ చేయాలి. దీని వెనక చాలామంది మా విద్యార్థులు అందరూ కూడా కృషి చేసి అందరినీ గ్యాదర్ చేసి ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. అది మొత్తం మీద సత్ఫలితాన్ని ఇచ్చింది. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులకి, మేడమ్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఇచ్చేసినటువంటి మా గురువులకి, అలాగే మా ఉపాధ్యాయులకి, మా తోటి ఫ్రెండ్స్కి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాదాపుగా 2009-2010 అంటే దాదాపుగా 14 సంవత్సరాల పైనే అయిపోయింది. దీనికి సంబంధించి మేము ఎంత కష్టపడి అందరినీ ఇన్వైట్ చేసినందుకు, మా కష్టానికి విలువనిచ్చి మా గురువులు మా కోసం ఇచ్చేసినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మమ్మల్ని ఇంకా గుర్తించినందుకు. అలాగే మా తోటి విద్యార్థులు మేము అందరం కలిసి కష్టపడి ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి దోహదపరిచిన అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అలా పెళ్ళిళ్ళు అయిపోయి ఆల్రెడీ దూరంగా వెళ్ళిపోయిన అమ్మాయిలు కూడా రావడం దీనికి మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము. అలాగే ఇక్కడ ఇంత చరిత్ర ఉన్నటువంటి కిర్లంపూడికి అదేవిధంగా ఇక్కడి నుంచి అభివృద్ధి చెందిన స్టూడెంట్స్కి అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాను. 2009-10 సంవత్సరం విద్యార్థుల ఆత్మీయ కలయిక సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు ఎంతో ఆనందపడుతున్నాం. వాడి యొక్క ఉత్సాహం, మరి ఆనందం మణిపురాన్ని మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ప్రభుత్వ ఉన్నత పాఠశాల కిర్లంపూడికి అనంతమైన చరిత్ర ఉంది. ఇక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి మంత్రివర్గంలో కానీ లేదా ఉన్నత పదవులు సాధించిన వాళ్ళు ఉన్నారు. ఐఏఎస్, ఐపీఎస్లో వాళ్ళు ఉన్నారు. క్రీడా రంగంలో కూడా ఈ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు అనంతమైన కీర్తి ఉన్నది. అయితే ఇక్కడ ప్రజలకు ఒక రకమైన కోరిక ఉన్నది. మరి జూనియర్ కాలేజీతో మనం సరిపెట్టుకోగలుగుతున్నాం. విద్యా వ్యవస్థలో అనేక మార్పులు వస్తున్నాయి. విద్యార్థులు పెరుగుతున్నారు, విద్యా అవసరాలు పెరిగాయి. కాబట్టి ఇక్కడ ప్రజలు కానీ
మరి ఇక్కడ విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ మరి ఒక డిగ్రీ కళాశాల మరి సాంకేతిక విద్యతో కూడినటువంటి డిగ్రీ కళాశాలని అభిలషిస్తూ ఆశిస్తున్నారు. మరి ఆ కోరిక ఆ కళలుగానే కాకుండా కళలు సాకారం చేసుకోవాలన్నట్టుగా ఆ కళలు నెరవేరే కాలం స్వల్పకాలంలో రాగలదని నా ఆకాంక్షను తెలియజేస్తూ